హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ముందుగా టిప్ నెంబర్ 1. మన అందరి ఇంట్లో మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. ఒక బ్యాంగిల్ని తీసుకొని కటింగ్ బ్లేడ్తో ఇలా మిడిల్కి కట్ చేసుకొని ఒక సైడ్కి ఇలా బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏమైనా పూసలు ఉంటాయి కదండి, బీడ్స్, వాటిని ఇలా గ్లూ అప్లై చేసి రెండు వైపులా ఎడ్జెస్ ఉన్నాయి కదా, అక్కడ ఇలా అంటించేసుకోవాలి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చేతికి ఇలా ఎక్కించుకోవాలి. దగ్గరకి కొంచెం బెండ్ చేసుకున్నట్లయితే బ్రాస్లెట్లా వస్తుంది. మీరు కావాలంటే బ్యాంగిల్ మొత్తానికి కూడా ఈ బీడ్స్ అంటించుకుంటే ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. ఇక్కడ నేను మరొక మెటల్ బ్యాంగిల్ని తీసుకున్నాను. ఈ బ్యాంగిల్కి కూడా మిడిల్కి ఇలా కట్ చేసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఈ బ్యాంగిల్ని హ్యాంగర్కి కానీ లేదంటే మేకప్ కానీ ఇలా తగిలించుకొని బయట నుంచి లోపలికి వచ్చిన వెంటనే బైక్ కీస్ లాంటివి కానీ లేదంటే తాళం వేస్తాం కదండి, కీసు, తలపు గుత్తులు, ఇంకా కీసు లాంటివి తలుపు వెనకాల తగిలించుకుంటే మనకి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా బయట నుంచి వచ్చిన వెంటనే స్పెట్స్ లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా ఇలా హ్యాంగ్ చేసుకుంటే అక్కడ ఇలా హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ మనకు నచ్చినవి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ థర్డ్ ఐడియా అండి. కొన్ని బ్యాంగిల్స్ అయితే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా కొంచెం చిట్లడం కానీ లేదంటే అతుకనే ఊడిపోవడం కానీ జరుగుతుంది కదండి. అక్కడి నుంచి కొంచెం ఇలా చిన్న పీస్ని ఇలా కట్ చేసేసుకొని తీసుకోవాలి. చాకుతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఈ చిన్న పీస్ అనేది అన్ని బ్యాంగిల్స్ నుంచి తీసేసుకోవాలండి. చూడండి, నేను అన్నింటిని ఇలా తీసేసుకొని ఒక దీపంని వెలిగించుకున్నాను. క్యాండిల్ ఉంటే క్యాండిల్నైనా వెలిగించి పెట్టుకోవచ్చు. చూడండి, ఈ బ్యాంగిల్కి ఈ రెండు ఎడ్జెస్కి మిడిల్లో ఈ బ్యాంగిల్కి మధ్యలో ఒక 5 minutes అయితే వెయిట్ చేయాలండి. గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. చూడండి, లూజ్గా వదిలేయాలి బ్యాంగిల్ని. చూసారు కదా, ఇలా దగ్గరగా వచ్చేసింది, ఒక లీఫ్ షేప్లో ఉంది. ఇలాగే నేను మరొక బ్యాంగిల్ని చూపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా కాసేపు వేడి చేయాలండి. మనమైతే గట్టిగా ప్రెస్ చేయకూడదు, లూజ్గా వదిలేయాలి. చూడండి, ఇట్లాగా బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా ఇలా వేడి చేసి లీఫ్ షేప్లో వచ్చేలాగా చేశానండి. ప్రతి బ్యాంగిల్కి మనం వేడి చేసిన దగ్గర ఇలా నల్లగా వచ్చింది కదండి, దీన్ని మనం క్లాత్తో తుడిచేసుకోవాలి. చూడండి, ఇట్లాగా అన్ని బ్యాంగిల్స్ని ఇలా తుడిచేసుకున్నాను. ఇలా నీట్గా వచ్చాయి కదండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 కలర్స్లో బ్యాంగిల్స్ని తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ని తీసుకొని ఈ కట్ చేసినటువంటి ఎడ్జెస్ని అన్నింటినీ ఒకవైపు పెట్టుకొని గ్లూ అప్లై చేసి ఈ బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా అంటించేసుకుంటున్నాను. మీ దగ్గర హాట్ గ్లూ కనుక లేకపోయినట్లయితే ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదండి, నార్మల్ టేప్ ఉంటుంది కదా, బుక్స్కి వేస్తూ ఉంటాము. ఆ టేప్ని ఈ బ్యాంగిల్స్ అన్నింటినీ రెండు బ్యాంగిల్స్ని టేప్ వేసి అంటించేసుకోవచ్చు. అస్సలు ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు ఈ మనం ఫ్లవర్ లాగా వచ్చింది కదండి, ఒకదానిపైన మరొకటి చూసారు కదా, ఇలా పద్మం షేప్ లాగా వచ్చింది, ఇలా పద్మం పూలా ఉంది కదండి. ఇప్పుడు మరొక బ్యాంగిల్ని ఇలా మిడిల్కి కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మిడిల్కి వేడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కూడా చూసారు కదా, ఒక 5 minutes మనం వేడి చేసినట్లయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఇది కూడా చిన్నగా ఒక లీఫ్కి పెటల్స్ ఉంటాయి కదండి, ఆ పెటల్ షేప్లో వస్తుంది. ఇలా చిన్నవి రావాలంటే పెద్ద బ్యాంగిల్స్ ఉంటే సగం చేసుకోవాలి. చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయితే చిన్న పీస్ తీసేసైనా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 బ్యాంగిల్స్ నుంచి పెటల్స్ని తీసుకొని చిన్న ఫ్లవర్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలాగా చిన్న ఫ్లవర్ షేప్ వచ్చింది. మిడిల్లో ఆ పగిలినవి కనపడకుండా ఇలా బీడ్స్తో అంటించేసుకున్నాను. ఇలా నేను 4 తయారు చేసుకున్నాను. ఈ పెద్దవి పద్మంలా వచ్చినాయి కదండి, వాటిని కూడా 4 తయారు చేసుకున్నాను. ఈ ఫ్లవర్కి మధ్యలో చిన్నవి ప్యాచెస్ ఉంటే ఇలా గ్లూ అప్లై చేసి అంటించుకుంటున్నానండి, పగిలినవి కనబడకుండా ఉండడానికి. ఇప్పుడు ఏదైనా తాడును కానీ లేదంటే ఉలన్ని కానీ తీసుకొని ఈ చిన్న ఫ్లవర్ని పైన ఇలా నాట్ వేసుకున్నాను. తర్వాత పద్మం షేప్లో ఉన్నవి 2 ఫ్లవర్స్ని ఒకదాని కింద ఒకటి ఇలా పెద్దవి చిన్నవి పెట్టుకున్నా బాగుంటుందండి. ఈ అన్నింటినీ పెట్టుకొని నాటైతే వేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ దగ్గర ఎటువంటి గ్లూ కూడా అప్లై చేయలేదండి. చూడండి, ఇలాంటివి నేను 2 తయారు చేసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. డోర్కి 2 వైపులా ఇలా 2 హ్యాంగింగ్స్ని పెట్టుకోవచ్చు. ఈ పద్మం షేప్లో వచ్చినవి చాలా బాగున్నాయండి. ఇంకాస్త పొడుగు కూడా తయారు చేసుకోవచ్చండి. నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు, పగలు కొట్టేస్తారని నేను చేయలేదండి, పై వరకు పెట్టుకున్నాను. ఈ ఐడియా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. నేను ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ని తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ని ఒక్కొక్క బ్యాంగిల్కి చూడండి ఇలా చిన్నగా గ్లూ అప్లై చేసి మరొక బ్యాంగిల్ని అలా అన్నింటినీ కూడా అంటించేసుకున్నానండి. చూడండి, ఇలా వచ్చిందండి. ఇట్లాగే నేను 4 తీసుకున్నానండి, సేమ్ ఇటువంటివే. ఇప్పుడు ఏదైనా ఒక నోట్బుక్ నుంచి అట్టముక్కను తీసుకున్నాను. ఈ అట్టముక్కకి చూడండి ఇలా చాక్తో చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. దీనిపైన టేప్ అయితే వేసుకున్నాను, ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, 2 వైపులా కూడా ఇలా టేప్ వేసుకోవాలి.
ఇదేంటి కట్ చేయడం ఎందుకు, టేప్ వేయడం ఎందుకు అనుకుంటున్నారా? మనకి ఇది బెండ్ అవుతుందండి. కట్ చేసి టేప్ వేసుకోవడం వలన చూడండి ఇలా బెండ్ అవుతుంది. ఇట్లాంటి పైన ఉంది కదండి, అదే సైజులో మరొక అట్ట ముక్కను అంటించుకున్నాను. చూడండి ఇలాగా. ఇప్పుడు రెండు కూడా ఇలా బెండ్ అవుతాయండి. మనకి ఎట్లా వస్తుందంటే డైరీకి మిడిల్లో పేజెస్ లేకపోతే ఓపెన్గా అట్ట ముక్కలా ఉంటుంది కదండి, సేమ్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఫాల్దిన్ కవర్ ఉంటుంది కదండి, ఫాల్దిన్ కవర్ని మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఒకవైపు ఫాల్దిన్ కవర్ని, మరొక వైపు గిఫ్ట్ పేపర్ని అంటించుకున్నాను. మీ దగ్గర గిఫ్ట్ పేపర్ కనుక లేకపోయినట్లయితే పాతవి ఏదైనా క్లాత్స్ కూడా అంటించుకోవచ్చు. ఫాల్దిన్ కవరే ఎందుకు అంటించానంటే, మనం తీసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, వీటిని ఇలా గ్లూ అప్లై చేసి దీనిపైన అంటించుకుంటున్నాను. వీటిలో ఏదైతే మనం ఐటమ్స్ వేస్తావో వాటి వలన అట్టముక్క అనేది తొందరగా పాడవకుండా ఫాల్దిన్ కవర్ అయితే అంటించుకున్నానండి. వేటిని కూడా అబ్జర్వ్ చేసుకోదు కదా ఫాల్దిన్ కవర్ అనేది. ఇక ఫైనల్గా ఐడియా అయితే మనకు నచ్చినట్లుగా నీట్గా వచ్చిందండి. నేను ఇందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా కర్పూరం లాంటివి వేసుకున్నాను. దేవుని దగ్గర ఎప్పటి నుంచో ఇది తయారు చేసుకోవాలనుకుంటున్నానండి. ఇలా 4 పీసెస్ వచ్చినవి నాకు బయట ఎక్కడా దొరకలేదు తీసుకుందామంటే. ఇప్పుడు నేను దేవుని దగ్గర చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఒక దేవుని పటం తీసుకున్నానండి. మనం దేవుని పటానికి పూలు పెట్టుకున్నప్పుడు కింద పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి సపోర్ట్ అనేది ఉండక మిడిల్లో మాత్రమే ఒక ఫ్లవర్ ఉంటుందండి. పటానికి చుట్టూ మొత్తం కూడా ఉండదు. 2 బ్యాంగిల్స్ని వెనక వైపు టేప్ వేసి అంటించేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ పెట్టినట్లయితే అస్సలు కింద పడవండి. వెనక వైపున బ్యాంగిల్స్ అంటించుకున్నాం కదండి, అందుకని ఫ్లవర్స్ అనేవి కింద పడడం లేదు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి ఇంట్లో. ఒక హ్యాంగర్ని తీసుకున్నాను, కొన్ని బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను. ఈ హ్యాంగర్ని ఇంకా బ్యాంగిల్ని రెండింటిని కలుపుతూ దారంతో చుట్టేస్తూ గట్టిగా నాటైతే వేసుకోవాలండి. ఈ బ్యాంగిల్ అనేది అస్సలు కదలదు. ఇప్పుడు ఈ హ్యాంగర్కి చివరి వరకు కావాల్సిన బ్యాంగిల్స్ని పెట్టుకొని పైన నాట్ వేసుకుంటున్నాను. ఇంకా బ్యాంగిల్కి మిడిల్లో కూడా చూడండి ఇలాగా కదలకుండా నాటైతే వేసుకున్నాను. మనం డ్రెస్ వేసుకున్నప్పుడు చున్నీలు అయితే అలా ఎలా పడితే అలాగా తలుపు మీద కానీ మంచాల మీద కానీ వేసేస్తూ ఉంటాం కదండి. అలా ఎక్కడ పడితే అక్కడ అలా వేయకుండా ఈ బ్యాంగిల్స్లో నుంచి లోపలికి అయితే పెట్టేసుకోవాలి. చూడండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, ఇంకా ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుందండి. ఇలా బ్యాంగిల్ లోపల నుంచి చున్నీలన్నీ పెట్టేసుకుంటున్నాను. మనకి తలుపు వెనక వైపున కానీ లేదంటే హ్యాంగర్స్ ఉంటాయి కదండి, మనం బట్టలు హ్యాంగ్ చేసుకునేవి, వాటికి కానీ లేదంటే లోపల కబోర్డ్స్లో కానీ ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ హ్యాంగర్ ఇలా వాడటం మీకు నచ్చకపోయినట్లయితే సేమ్ ఇదే హ్యాంగర్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా కటింగ్ బ్లేడ్తో కట్ చేసుకొని మిడిల్కి కట్ చేసుకుంటున్నాను. చూడండి వీటిని బెండ్ చేసేసుకోవాలి. మనకి హుక్స్ వస్తాయి కదా, అట్లాగా 2 వైపులా కూడా ఇలా ఎస్ షేప్ వచ్చేలాగా బెండ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా మనకి కావాల్సిన హుక్స్ అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న హుక్స్ని బ్యాంగిల్కి మిడిల్లో హ్యాంగర్ ఉంది కదండి, ఆ హ్యాంగర్కి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఇంకా కింద బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూడా నేను ఇంకా మరికొన్ని హుక్స్ తయారు చేసుకున్నాను కదా, వాటిని ఇలా హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఈ హ్యాంగర్ని కిచెన్లో ఏదైనా మేకుకి తగిలించుకొని, చూడండి నేను ఇక్కడ గరిటెలు ఇంకా తగిలించుకునేటివి ఉంటాయి కదండి, పెద్ద పెద్ద గరిటెలు లాంటివి పెట్టుకుంటే స్పేస్ అంతా ఆక్రమించేస్తూ ఉంటాయి, వాటిని పెట్టుకున్నాను. పైన కొన్ని హుక్స్ ఉన్నాయి కదండి, వాటికి టీ కప్స్ లాంటివి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఇలా గరిటెలు తగిలించుకోవడానికి హ్యాంగర్ లేదని బాధపడుతున్న వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా యూస్ అవుతుందండి. ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి, కొన్ని బ్యాంగిల్స్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక బ్యాంగిల్ని మరొక బ్యాంగిల్ని ఇలా టేప్తో చుట్టుకుంటూ ఒకదాని కింద మరొక బ్యాంగిల్ని ఇలా బ్యాంగిల్స్ అన్నింటినీ కూడా చుట్టేసుకున్నాను. చూడండి ఇలా నేను తలుపుకి హ్యాంగ్ చేశాను. చూడండి దీనిలో నేను సాక్స్లు ఇంకా టై బెల్ట్ లాంటివి పెట్టుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 8, క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఒక క్యారీ బ్యాగ్ని తీసుకుని చూడండి ఇలా సన్నటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో కొన్ని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా గ్లూ అప్లై చేసి 4ని కలుపుతూ ఈ క్యారీ బ్యాగ్ని మనం స్ట్రిప్స్లా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఈ బ్యాంగిల్స్కి చుట్టేస్తున్నాను. ఊడిపోకుండా చివరిన గ్లూ అప్లై చేసి అంటించుకున్నాను. ఇప్పుడు స్టోన్ లేస్ని ఈ బ్యాంగిల్కి సరిపడినంత సైజులో కట్ చేసుకొని చుట్టూ అంటించేసుకుంటున్నానండి. బ్యాంగిల్ నీట్గా కనిపిస్తుంది. మీ దగ్గర క్లాత్ క్యారీ బ్యాగ్స్ కనుక లేకపోయినట్లయితే క్లాత్ని అంటించుకోవచ్చు. నేను ఇక్కడ డబుల్ క్లాత్తో ఈ బ్యాంగిల్ని తయారు చేసుకున్నానండి. ఇంకా దీనికి సైడ్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి కదా. మనం వీటిని మార్చి మనకు కావాల్సినట్టుగా డిజైన్లో ఇలా వేసుకోవచ్చండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, ఒక బిర్యానీ డబ్బాకు ఇటువంటి మూత అయితే వస్తాయి కదండి, ఈ మూతను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. కింద కూడా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఉలెన్తో ఈ హోల్స్లో నుంచి దారాన్ని కిందకు తీసుకొని
బ్యాంగిల్స్ని పెట్టి నాటైతే వేసేసుకున్నాను. ఇలా వెనక వైపున బ్యాంగిల్స్ని టేప్తో అంటించుకున్నాను. ఇప్పుడు ఈ మూతని తలుపు వెనకాల కానీ లేదంటే కబోర్డ్స్కి డోర్స్ వస్తాయి కదండి, ఆ డోర్స్ దగ్గర కానీ ఇలా హ్యాంగ్ చేసుకొని నాప్కిన్స్, స్పెట్స్, కీస్, ఇంకా టై బెల్ట్ లాంటివి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఐడియాస్లో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఐడియాస్ అయితే కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.